హాయ్ అండి. సో, హాయ్ అండి ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? సో, మీరు బాగుంటే నేను బాగున్నట్లే. సో, ఓకే. మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికి షేర్ చేయండి. ఓకే. స్టోరీ ఆఫ్ ది శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ అంటే ఏంటో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా ఒక హిందువులుగా. సో, అతను మనకు సాక్షాత్తు శివుడు. శివుడే శివాజీ రూపంలో ఇలా వచ్చాడనమాట భూమిపైకి. సిక్స్ 1630లో 1630 ఫిబ్రవరి 19థ్ శివనేరి అనే పోర్ట్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది పుట్టడం జరిగిందండి. సో, ఛత్రపతి అంటే మీనింగ్ ఏంటంటే ప్రొటెక్షన్. ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి వా వ్యక్తిని ఛత్రపతి అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో, శివాజీ గురించి మనం ఎంత చెప్పుకున్నా గూడా తక్కువే అండి. సో, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదు. జీవితం మొత్తం చెప్పినా శివాజీ మహారాజ్ గురించి మనము అంతు తీరదండి. ఎంత చెప్పుకున్నా కూడా. సో, శివాజీ మహారాజ్ అంటే ఇంక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవకాశం లేదు. సాక్షాత్తు శివుడే. ఓకే. శివాజీ మహారాజ్ చేసినటువంటి చాలా పనుల్లో ఒక 3 పాయింట్స్ అయితే మనం చెప్పుకుందాం. తెలియని వాళ్ళకి తెలిసినట్టుగా ఉంటుంది. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే తెలియని వాళ్ళకి కూడా ఆ 3 పాయింట్స్ కూడా చెప్పండి. సో, ఫస్ట్ వన్ గోవులు అంతరించిపోతున్న క్రమంలో శివాజీ మహారాజ్ కాలంలో పరిపాలించేటప్పుడు గోవులు అనేవి తక్కువైపోయాయి. అంతరించిపోతున్నాయి. అటువంటప్పుడు ఈ గోమాతల్ని సమ్ ప్రొటెక్షన్ చేసుకుంటూ సో, అన్ని రాజ్యాలలోనూ, చుట్టుపక్కల ఊర్లలోనూ మొత్తం మరాఠాలలోను చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలలోనూ గోవులను కాపాడి గోవుల్ని గ్రోత్ అయ్యేలాగా చేశాడనమాట. సో, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే, యుద్ధం చేసే సమయంలో శత్రువుల తరపున లేడీస్ ఎవరైనా కనపడితే వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళని సూటిపోటి మాటలతో హెరాస్ చేయకుండా, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకోకుండా, సో, వారికి ఐదోతనానికి చిహ్నంగా ఈ బ్యాంగిల్స్, శారీస్, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇచ్చి కూడా వాళ్ళని పల్లకీలో ఉంచి, వాళ్ళని ఎవరు చూడుకోకుండా సో, వాళ్ళని స్వరాజ్యాన్ని అదే వాళ్ళ ఇంటికి పోయేలాగా చేసేవాడనమాట. సో, అదొక పాయింట్. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే, ఇది కూడా మళ్ళీ యుద్ధం చేసే సమయంలో అతను యుద్ధం మొదలుపెట్టేసి శ్రీశైలం వచ్చేసి, శ్రీశైలం వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూ, ఈ వయసులో అందరూ అనుకునేవాళ్ళు. అంటే భటులు గాని, సైనికులు కానీ, ఏంటి మహారాజు ఇతను యుద్ధం చేయకోకుండా ఇక్కడ ఈ వయసులో ఈ వయసేంటి? తపస్సు చేయడం ఏంటి? అక్కడ యుద్ధం జరగడం ఆపేయడం ఏంటి? అని చెప్పేసి వాళ్ళకి అర్థం కావడం లేదు. సో, ఎప్పుడైతే శ్రీశైలం వచ్చాడో బ్రహ్మరాంబ కోసం, అమ్మవారి కోసం తపస్సు చేశాడు. అమ్మవారు రానే వచ్చింది. సో, అమ్మవారు ఒక కత్తినైతే గిఫ్ట్‌గా ఇచ్చింది. అంటే వరప్రసాదం అంటారు కదా! వరంగా ఇచ్చింది. ఆ కత్తి తీసుకున్న తరువాత, "నువ్వు హైందవి సామ్రాజ్యం కోసం పోరాడుతున్నావు శివాజీ మహారాజ్. ఈ కత్తి తీసుకొని ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు అడ్డు, అదుపు, ఓటమి అనేది ఉండదు. సో, కావున ఈ తల్వార్‌ని నువ్వు తీసుకొని యుద్ధంలో వెళ్ళు. అసలు నీకు అపజయం అనేదే ఉండదు. ఓన్లీ జయాలు మాత్రమే ఉంటాయి. అంటే ఓన్లీ విన్స్ మాత్రమే ఉంటుంది" అని చెప్పేసి ఆశీర్వదించి, ఆ కత్తినైతే గిఫ్ట్‌గా ఇస్తుందనమాట. సో, ఆ కత్తినే మన శివాజీ మహారాజ్ దగ్గర ఉన్న అసల శక్తివంతమైన కత్తి అనమాట. దాన్ని హిందీలో తల్వార్ అంటారు. సో, మన తెలుగు వాళ్ళు అమ్మవారి ప్రసాదించినటువంటి కత్తి అని చెప్పేసి మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో, థర్డ్ పాయింట్ అయితే ఇదండి. సో, ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి గొరిల్లా ప్యాటర్న్‌ని శివాజీ మహారాజు చాలా, చాలా, చాలా అంటే చాలాగా దాన్ని లీడ్ చేసేవాడు. గొరిల్లా ఫార్ములా అంటే మన సైనికులకు గాయాలు అవుతుండంగానే గాయాలు అవుతుండంగా వీళ్ళకు శక్తి ఇంగా లేదు. ఇంక మేము ఫైట్ చేయలేము, వార్ చేయలేము అనే సిట్యుయేషన్స్‌లో శివాజీ మహారాజ్ ఏం చేసేవాడంటే యుద్ధ భూమి నుంచి పక్కకెళ్ళిపోయేవాడనమాట. అంటే యుద్ధ భూమి నుంచి పక్కకెళ్ళిపోతే ఏం చేస్తారు అవతల వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఫాలో అవుతారు గదా! కొంతమంది బ్యాచ్‌లు డివైడ్ అయ్యి వీళ్ళని ఫాలో అవుతారు కదా! శివాజీ మహారాజ్ వాళ్ళని. సో, ఫాలో అవుతూ వచ్చినటువంటి బ్యాచుల్ని కొంతమందిని ఏసేస్తూ మళ్ళీ రిటర్న్ బొ యుద్ధ భూమిలోకి వెళ్ళేసి ఫైట్ చేసేవాడనమాట. సో, గొరిల్లా దీన్ని ఎంత చక్కగా అతను అసలు లీడ్ చేసేవాడంటే అది ఒక మాటలో చెప్పలేము మనము. సో, మనం కంపల్సరీ గూడా
అప్పట్లో పుట్టింటే బాగుండేదనిపించింది నాకైతే. సో, మిస్ అయిపోయాను గదా! సో, అందుకే శివాజీ ఫాలోవర్‌గా ఉంటున్నాను. సో, అదనమాట సంగతి. సో, శివాజీ గురించి మరికొన్ని విషయాలు, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందామండి. సో, సరికొత్త విషయాలు తెలుసుకునే ముందు శివాజీ మహారాజ్ పోర్ట్ శివనేరి పోర్ట్‌లో జన్మించాడు కదా! సో, ఆ పోర్ట్‌కి వెళ్ళేసి, ఆ పోర్ట్‌కు సంబంధించిన సంభాజీ మహారాజ్ ఎక్కడ ఉండేవాడు? శివాజీ మహారాజ్ స్టోరీ ఈ ఈ కోటలు, ఈ తర్వాత రాజ పరిపాలన ఎలా ఉండేది? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను డైరెక్ట్‌గా మరాఠా సామ్రాజ్యానికి వెళ్తున్నానండి రాయగఢ్‌కి. రాయగఢ్‌కి వెళ్ళేసి అక్కడ ఉన్న వీడియోలు మొత్తం తీసేసి మీకు అందరికి చూపిస్తాను. అక్కడ రాయగఢ్ శివాజీ కోట ఎలా ఉంది? సో, అతను ఎలా ఉండేవాడు? ఈ కోటలన్నీ ఇవన్నీ కూడా నేనైతే మరాఠా సామ్రాజ్యానికి వెళ్తున్నాను. మరాఠా సామ్రాజ్యంలో మనకు స్వరాజ్యం కోసం పోరాడినటువంటి ఛత్రపతి శివాజీ గురించి వీడియోలు సరికొత్త వీడియోలు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో, మన ఛానల్‌నయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ. గుడ్ బై అండి.